అందరికీ నమస్కారం అండి. ఆలు మసాలా ఎలా చేయాలో దోశలోకి చూసేద్దామా మరి. ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పెనం హీట్ ఎక్కిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, ఆ తర్వాత శనగపప్పు, తర్వాత మినప్పప్పు, తర్వాత శనగ్గింజలు ఇవి బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేగుతూ ఉన్నప్పుడే సన్నగా తరిగిన 2-3 ఉల్లిపాయలు ఇలా వేయించుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా వేగిపోతాయండి. అట్లనే పచ్చిమిర్చి లైట్ కారం కోసం ఒక 5-6 ఇలా కట్ చేసి వేసేసుకోవాలి. అవి బాగా వేయించుకున్నాక కరివేపాకు కానీ వేసుకొని తర్వాత తగినంత సాల్టు వేసుకుంటే సరిపోద్ది. తర్వాత పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఆలుగడ్డలు ఇలా ఒలిచేసి మెత్తగా గరిటెతో ఇట్లా చేస్తే పెనంలో వేసేసుకొని కొంచెం వాటర్ వేస్తే కొంచెం లూజ్గా అవుతుందండి మసాలా. అయిపోయి ఇలా కాసేపు వేగిన తర్వాత కొంచెం నిమ్మరసంగానే వేసానండి. లాస్ట్లో దించేసేటప్పుడు కొత్తిమీర గార్నిష్కో. పక్కనే దోశ పెనం పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత ఇలా దోశ వేసేసుకుంటే నాకు దోశ కొంచెం మందం వేయడమే వచ్చు. ఆ తర్వాత ఇలా మసాలా వేసేసుకొని దోశ మొత్తం ఒక సైడ్ మాత్రమే వేయాలి. ఎంతో టేస్టీగా ఉండే ఆలు మసాలా దోశ రెడీ. సండే స్పెషల్. ఈరోజు పిల్లలు ఇష్టంగా ఆలు మసాలా దోశ తిన్నారు. పిల్లలైనా పెద్దలైనా ఆలు మసాలా దోశ అంటే చాలా ఇష్టం. ఎంతమందికి ఆలు మసాలా దోశ ఇష్టము మీరు చెప్పండి. ఇప్పుడు ఇంకొక దోశ కానీ వేసేసుకున్నాం. తర్వాత దీని కాంబినేషన్ టమోటా చట్నీ, పల్లీ చట్నీ ఎంతో టేస్టీగా ఉంటుందండి. నోటికి రుచిగా టమోటా చట్నీ పుల్ల పుల్లగా కారంగా మా పిల్లలు కానీ ఇష్టంగా తిన్నారు. పండు నీకు పెట్టేదా? తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.